ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నీకు దాసోహం అంటాడు. మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. నువ్వు ఈరోజు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తెస్తుంది. కష్టాలు మీ సామర్థ్యాన్ని బయటికి తీస్తే సుఖాలు మీ బలహీనతలను బయటపెడతాయి. అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి. నిందలు మీ సహనానికి పరీక్ష పెడతాయి. హేళనలు మీ విజయానికి దోహదపడతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను స్వాగతించండి. ఎందుకంటే ఏ సంఘటన జీవితాన్ని ఎలా మారుస్తుందో ఎవరికీ తెలియదు. మనిషిలో కోపం, సహనం రెండు ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకొని పోతుంది. అదే సహనం అన్నిటినీ మీ దగ్గరకు పోగేసి పోతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారిపోదు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది అనేది వాస్తవం. అతి మంచితనం, అతి ఓర్పు ఈ కాలంలో అసలు పనికిరాదు. మంచితనాన్ని, సహనాన్ని ఎవరు గుర్తించకపోగా మంచితనాన్ని అసమర్థతగా, ఓర్పుని చేతగాంతనంగా భావిస్తారు. ఒకప్పుడు సెలవు రోజుల్లో బంధువులందరూ కలిస్తే పాత ఫోటోలు చూసుకొని ఆనందపడేవాళ్ళు. కానీ ఇప్పుడు కలిస్తే హెల్త్ రిపోర్ట్స్ చూసుకొని నీ షుగర్ ఎంత, బీపీ ఎంత ఉంది అంటూ ఏమేమి రోగాలున్నాయని మాట్లాడుకుంటున్నారు. స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న. కోల్పోయిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? అయితే నువ్వు మరింత కోల్పోతావు. విలువైన కాలాన్ని, మనోధైర్యాన్ని, గొప్ప అవకాశాలను, గొప్ప బంధాలను. నువ్వు కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ పైన చెప్పిన వాటిని తెలిసి కోల్పోకు. యద్భావం తద్భవతి. మీ భావాలు మొక్కల్లాంటివి. మీరు ఏ భావంతో అయితే నీళ్లు పోసి శ్రద్ధగా పెంచుతారో ఆ భావం చక్కగా అభివృద్ధి పొందుతుంది. నిర్లక్ష్యానికి నీళ్లు పోసి పెంచితే జీవితమే నిర్లక్ష్యంగా మారి పతనం వైపు తీసుకువెళుతుంది. దుఃఖానికి నీళ్లు పోసి పెంచితే జీవితమే దుఃఖంగా మారి విషాదం వైపు తీసుకువెళుతుంది. కోపావేశాలకు నీళ్లు పోసి పెంచితే జీవితమే ఆవేశంగా మారి అశాంతి వైపు తీసుకువెళుతుంది. రోడ్డులో ఉన్న మలుపు ఆ రోడ్డుకు ముగింపు కాదు. ఆ మలుపు తిరగకపోతే గమ్యాన్ని చేరుకోలేవు. జీవితంలో కష్టం కూడా అంతే. కష్టం అనే మలుపు దాటినప్పుడే జీవితంలో సంతోషాన్ని పొందగలవు. జీవితాన్ని ఎలా మొదలుపెట్టావనే దానికంటే ఎలా ముగించావనేదే ముఖ్యం. అర్జునుడు, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయమంటావు కృష్ణ? కృష్ణ, పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. ఇది అర్థం చేసుకునేవారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలరు. నిలకడలేని మనసుతో నువ్వే నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్తులో నిన్ను విజయ తీరాలకు చేరవేసినట్లే చేరవేసి మధ్యలోనే కుప్ప కూలిపోతుంటుంది. మీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మీ గురించి మీరేం ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యం. ఎందుకంటే మీ జీవితం మీదే. మీకొచ్చే కష్ట నష్టాలు మీరే భరించాలి, చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించటం మీ చేతుల్లోనే ఉంది. డబ్బులున్న గర్వంతో ఎదుటివారిని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్ళు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టిన కూటికే అని గుర్తుపెట్టుకోవాలి. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? పని కోసం కేటాయిస్తే అది మీకు సంతృప్తినిస్తుంది. ఆలోచించటానికి కేటాయిస్తే అది మీ ఆలోచన శక్తిని పెంచుతుంది. చదవటానికి కేటాయిస్తే అది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. నవ్వటానికి కేటాయిస్తే అది మీ జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కేటాయిస్తే అది మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాయామానికి కేటాయిస్తే అది ఆరోగ్యాన్ని ఇస్తుంది. భగవంతుని ప్రార్థనకు కేటాయిస్తే అది మనసుకు ప్రశాంతతనిస్తుంది. అన్వేషించటం మొదలుపెట్టు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడటం నేర్చుకో. ఈర్ష్యపడటం మానుకో. ఉన్నతంగా ఆలోచించు. ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగటం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అసలు కోల్పోకు. ఐకమత్యాన్ని సాధించటం మర్చిపోకు. ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒక రోజు నీ ఔన్నత్యానికి పునాదులని మరవకు. అందరినంత ఎత్తుకు ఎదగాలంటే అహర్నిశలు ఇప్పటి నుండే శ్రమించాల్సిందే. నాయకత్వం అనేది బలాన్ని బట్టి నిర్ణయిస్తే అడవిని ఏనుగు పాలించేది, సింహం కాదు. ఎవరికంటేనూ నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు.
ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఎక్కడ విజయం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. ఆనందం ఆరోగ్యానికి ప్రేరణ అవుతుంది. ఆరోగ్యం ఆయుష్ను పెంచుతుంది. గౌరవం లేని పలకరింపు, మర్యాద ఇవ్వని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అలాగే మీ అవసరానికి కానరాని స్నేహం కూడా ఉన్నా లేకున్నా ఒక్కటే. రిస్కులేమి తీసుకోకపోతే సురక్షితంగా ఉంటారనేది కేవలం మీ భ్రమ. నిజానికి అలా చేయటం వల్ల మీరు క్రమంగా బలహీనులుగా మారుతారు. తరచూ అసౌకర్యాలు గురవుతూ ఉంటేనే మానసిక బలం పెరుగుతూ ఉంటుంది. రిస్కులేమి తీసుకోకుండా ఉంటే మీ ఎదుగుదలను మీరే అడ్డుకుంటున్నట్లు లెక్క. చచ్చిపోవటంతో పోల్చుకుంటే జీవితంలో ఓడిపోవటం ఒక లెక్క కాదు. చచ్చేలోపు ఎన్నిసార్లైనా ఓడిపో, కానీ జీవితం మొత్తంలో ఒక్కసారైనా గెలువు. శరీరంలో కొవ్వు ఎక్కువైతే గుండెపోటు తప్పదు. మనసుకు నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా తప్పించుకోవచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.